అందరికీ మరణాత. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాం. ఈ దినము 3 పండుగలు. ఈ దినము 3 పండుగలు. 1 పెంతెకోస్తు పండుగ, 2 ఆత్మ కుమ్మరింపు పండుగ, 3 సంఘ పుట్టుక దిన పండుగ. ఈ 3 కూడా ఈ దినము జరిగినవి. ఎలాగో ఈ 3 గురించి ఈ దినం కొంచెము మనం ధ్యానం చేసుకుందాం. మరి ఇవి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో మరి జరిగినటువంటి సంగతిని లూకా గారు రాస్తూ తెలియజేశారు. పెంతెకోస్తు పండగను గురించి మరి లేవీ కాండం 23వ అధ్యాయములో మనం చూస్తాం. కాబట్టి ఈ 3 పండగలను మరి మనం ధ్యానము చేసి గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ప్రేమ అపారము అనంతము, మీ జ్ఞానము అపారము అనంతము. తండ్రి, మీ లేఖనములలో మీ ప్రేమను, మీ జ్ఞానమును బయలుపరచుచు ఉన్నందులకు వందనములు, స్తోత్రములు. ఈ దినము పెంతెకోస్తు పండుగ దినము, ఆత్మ కుమ్మరింపు పండుగ దినము, సంఘ పుట్టుక దిన పండుగ దినము. ఇట్టి గొప్ప దినములో అయోగ్యులము, అభాగ్యులము మమ్ములను ఉంచినందులకై నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు మీ పాదములకు చెల్లిస్తూ ఉన్నాం. కనికరము గల తండ్రి, ఈ పండుగలను గురించి మేము ధ్యానిస్తూ ఉండగా ఏ ఉద్దేశముతో నీవు ఈ పండుగలను ఏర్పాటు చేసినావో ఆ ఉద్దేశం మేము గ్రహించుటకు మా జ్ఞానమును వెలిగించుమని, మీ ఆత్మ వెలిగింపు మాకు దయచేసి గ్రహించుటకు, మిమ్మలను మహిమపరచుటకు సహాయము చేయమని, మాతో మాట్లాడి మహిమ పొందుమని, మహిమ రాకడలో వధువు కొరకు వచ్చుచున్న యేసయ్య దివ్యనామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును అనుగ్రహించి మహిమ రాకడకు వధువుగా సిద్ధపరచుటకు ప్రయాసపడుచున్న క్రీస్తు ప్రభువు వారి దివ్య కృప మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులారా. మరి 3 పండుగలు, మరి ముఖ్యంగా పెంతెకోస్తు, ఆత్మ కుమ్మరింపు, సంఘ పుట్టుక. మరి పెంతెకోస్తు పండుగ పాత నిబంధన పండుగలలో ఒక పండుగ. అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి పండుగలలో ఒక పండుగ. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 7 పండుగలు, ముఖ్యమైన పండుగలని ఇచ్చారు. ఇంకా కొన్ని పండుగలు కూడా ఉన్నాయి, కానీ అందులో ముఖ్యమైనవి 7 పండుగలు. ఆ 7 పండుగలు: 1 పస్కా పండుగ, 2 పులియని రొట్టెల పండుగ, 3 ప్రథమ ఫలముల పండుగ, 4 పెంతెకోస్తు పండుగ, 5 శృంగధ్వని లేక బోరల పండుగ, 6 ప్రాయశ్చిత్తార్థ తిన పండుగ, 7 పర్ణశాలల పండుగ. ఈ 7 కూడా లేవీ కాండం 23వ అధ్యాయములో దేవుడు మరి తెలియజేశాడు, రాయించారు మోషే గారి ద్వారా. మరి 23వ అధ్యాయం మనం బాగా చదివితే ఈ 7 పండుగలు మరి ఆ యొక్క అధ్యాయములో మనకు కనబడతాయి. ఇవి పాత నిబంధన పండుగలు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన పండుగలు. ఇవి అన్నీ కూడా నూతన నిబంధన తన రక్తముతో స్థాపించి స్థిరపరిచినటువంటి ప్రభువులో నెరవేరినవి.
పాత నిబంధన ఎప్పుడైనా పునాది, క్రొత్త నిబంధన దాని మీద కట్టడం. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. క్రొత్త నిబంధనలో జరిగిన వాటి యొక్క పునాదులు పాత నిబంధనలో ఉంటాయి. అందుకే పాత నిబంధన బాగా అర్థమైతే క్రొత్త నిబంధన ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. అందుకోసమే పాత నిబంధన ఛాయ, నీడ అన్నారు పౌలు గారు. క్రొత్త నిబంధన నిజం, యథార్థం. ఇది కాబట్టి ఈ 7 పండుగలు కూడా యేసయ్యలో నెరవేరినవి. ఎలాగూ అంటే మీకు టక్టగా చెప్తాను. పస్కా, సిలువ, పులియని రొట్టెల పండుగ, ప్రభువు పాపము లేనివాడు, నిర్దోషి, నిరపరాధి, పాపరహితుడు. అలాగే ప్రథమ ఫలముల పండుగ, పునరుద్ధానము, పెంతెకోస్తు పండుగ, ఆత్మ కుమ్మరింపు పండుగ, బోరల పండుగ, శృంగధ్వని, రెండవ రాకడ పండుగ, అలాగే ప్రాయశ్చిత్తార్థ పండుగ దినం, తీర్చేటువంటి ప్రభువు, తీర్పు చెప్పే ప్రభు, జడ్జి, పర్ణశాలల పండుగ, 1000 ఏండ్ల పాలన, తర్వాత నిత్య రాజ్యములో మనము ఉండబోయేటువంటి పరిస్థితిని చూపిస్తూ ఉంది. ఇవన్నీ యేసయ్య ద్వారా సాధ్యమయ్యాయి. యేసయ్యలో నెరవేరినవి, యేసయ్యను బట్టి మనకు సంక్రమించినవి. మనం వీటిని స్వతంత్రించుకోవాలి. ఆయన అన్నీ సంపాదించి పెట్టాడు. సంపాదించి పెట్టినా స్వతంత్రించుకోవలసిన బాధ్యత మాత్రం మనకుంది. ఎప్పుడు అది మర్చిపోకూడదు. నేడు క్రైస్తవములో పెద్ద అపోహ ఏమిటి అంటే, యేసయ్యే అంతా చేసేసాడు, ఇక మనమేం చేయక్కర్లేదు అన్నట్టుగా ఉంటున్నారు క్రైస్తవులు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అన్నీ ఆయన సంపాదించి పెట్టాడు, వాటిని మనం సొంతం చేసుకోవాలి, కాపాడుకోవాలి. మన పితరులైన వారు మనకు ఆస్తులు సంపాదించి పెడతారు, పొలములు, ఇంకా ఇళ్ళు, రకరకాలైనవి. ఆ సంపాదించి పెట్టిన వాటిని పాడు కాకుండా జాగ్రత్తగా చూచుకుంటూ, వాడుకుంటూ వృద్ధి చేసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ మనం గనక వాటిని కాపాడకపోతే, వాటిని భద్రపరుచుకొనకపోతే వాటిని పోగొట్టుకుంటాం. అలాగే యేసయ్య సంపాదించింది మనం స్వతంత్రించుకొనకపోతే వాటిని జార విడుచుకుంటాం. అందుకోసం ఆయన సంపాదించి పెట్టుటలో ఆయన ప్రయాస ఉంది. వాటిని స్వతంత్రించుకొనుటము, మన సొంతం చేసుకొనుటలో మన ప్రయాస తప్పనిసరిగా ఉండి తీరాలి. కాబట్టి ఇవి 7 పండుగలు అలాగ నెరవేరినవి. సరే, ఈ యొక్క పెంతెకోస్తు పండుగను గురించి లేవీకాండం 23వ అధ్యాయం 15 నుంచి 21వ వచనము వరకు, అలాగే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 9 నుంచి 17 వచనముల వరకు వివరముగా చెప్పబడింది. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనములో కూడా పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అని క్రొత్త నిబంధన కూడా ఆ పండుగను గురించి మరి తెలియజేయటం ఇక్కడ చూస్తున్నాం మనం. అయితే ఇప్పుడు ఈ లేవీకాండములో 23వ అధ్యాయంలో 15 నుంచి 21 వరకు ఉన్న వాటిల్లో మరి మనం చూసినట్లయితే ఆ పండుగను ఎలాగ చెయ్యాలి అనేటువంటి దానిని గురించి అక్కడ చెప్పబడింది. ఈ యొక్క పెంతెకోస్తు పండుగ మరి చెప్పాలి అంటే మీకు టూకీగా చెబుతాను. మనకి అంత అవసరం కాదు, కానీ అవసరమే. ఎందుకంటే ఈ ఆత్మ కుమ్మరింపు ఇది అర్థం అవ్వాలంటే అది మనకు తెలవాలి. పాత నిబంధనలో పస్కా పండుగ రోజున వాళ్ళు పస్కా బలి పశువును వధించి భుజిస్తారు. పులియని రొట్టెల పండగ అంటే మరి వారము రోజులు వాళ్ళు ఆ పులుపు లేని, పులిసిన పిండి కాకుండా పులియని రొట్టెలను మాత్రమే తింటారు. ఆ పులియని రొట్టెలు తిన్న తర్వాత వాళ్ళు ప్రథమ ఫలముల పండుగ ఆచరిస్తారు.
ప్రథమ ఫలముల పండగ ఆచరించటము అంటే పస్కా బలి, తర్వాత పులియన రొట్టెలు తినటం, ఆ తరువాత ప్రథమ ఫలముల అర్పణ అంటే పొలములో పంట వస్తూ ఉంటుంది. అందులో మొదటి పన యాజకుని దగ్గరికి ప్రత్యక్ష గుడారం ఆ రోజుల్లో, తర్వాత మందిరం, ఆ దేవాలయానికి ఆ మందిరానికి ప్రత్యక్ష గుడారానికి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు యాజకుడు ఆ పనను సన్నిధిలో అల్లాడిస్తాడు. అలాగ అల్లాడించిన దానినే ప్రథమ ఫలముల పండుగ అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవుడు ఈ పండుగలను ఎందుకు ఏర్పాటు చేశారు అంటే వారి గత చరిత్ర వారు మర్చిపోకుండా ఉండటానికి. మన జీవితాల్లో కూడా ఎప్పుడు మన గతాన్ని మర్చిపోకూడదు. మనం ఏ స్థితిలో ఉంటే దేవుడు మనల్ని ఏ స్థితిలోనికి రక్షించాడు, ఇది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. పాపులం, అయోగ్యులం, నరకపాత్రులం, చెడుగులో మంచి చెడు తెలియక అజ్ఞాన అంధకారములో ఉన్నటువంటి మనలను దేవుడు ఆ యొక్క దుస్థితి నుండి విడిపించి మనలను పరలోక సంబంధమైనటువంటి వారినిగా తీర్చిదిద్దుతున్నారు. ఇది ఎంత గొప్ప సంగతి చెప్పండి. ఒకవేళ మనము ఆలోచించి అర్థం చేసుకోగలిగితే ఎంతకంటే గొప్ప స్థితి మానవ జీవితంలో మరొకటి లేదు. ఒకవేళ మనం ఎంత గొప్ప సంపాదన పరులమైన, కోటీశ్వరులమైన, బాగా భూమిని సంపాదించిన వారమైన అంటే అవి ఉండటం తప్పని నా ఉద్దేశం కాదు సుమా. ఉంటే ఉండొచ్చు, తప్పే ఉంది దేవుడిస్తే. కానీ వీటన్నిటికంటే కూడా గొప్ప సంగతి ఏమిటంటే మానవ జీవితంలో దేవుని చేత రక్షణ పొంది లేక విమోచింపబడి, మానవుని యొక్క దుస్థితి నుండి విమోచింపబడి, నరకములో నుండి మరణములో నుండి జీవములోనికి, నిత్య జీవములోనికి దాటించబడి ఆ నిత్య జీవానికి తగినటువంటి అంతస్తులోనికి మనము చేరుకోవటం, ఇది గొప్ప భాగ్యాలన్నిటికంటే మహాభాగ్యము. దీనికి మించింది మానవ జీవితంలో ఇంకొకటి లేదు. అందుకే మనం దీని మీద ధ్యాస పెట్టుకోవాలన్నారు పౌలు గారు. కాబట్టి దేవుడు గతమును జ్ఞాపకము చేస్తూ ఇశ్రాయేలీయులకు పండగలు ఇచ్చారు. వారు ఐగుప్తును దాటేటప్పుడు జ్యేష్ఠులు అతం కాకుండా ఉండటానికి పస్కా పండుగ. అందుకే వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి అదే దినములు జ్ఞాపకం చేసుకొని ఆచరించాలి. పిల్ల తరానాది మర్చిపోకుండా అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తరువాత పులియని రొట్టెలు, పాపము ఉండకుండా జీవించాలి అని నేర్పించడానికి దేవుడు పులిసినది ఏది కూడా ఆ పండుగలో ఉండకూడదు అని నిర్ణయించాడు. యేసయ్య పాపము లేనివాడు, అది దానికి సాదృశ్యం. సరేలేండి. కాబట్టి ఆ తరువాత ప్రథమ ఫలముల పండగ ఎందుకు అంటే, ఐగుప్తులో ఉండగా నువ్వు ఏమీ లేనివాడవు. ఏమీ లేదు ఐగుప్తులో ఉండగా. ఇశ్రాయేలీలకి బానిసత్వం ఉంది. ఇక బానిసకి ఏముంటుంది చెప్పండి? పని చేసుకోవటం, వాళ్ళు ఇచ్చింది వాళ్ళు పెట్టింది తినటం, గొడ్డు చాకరీ చేయటం, ఇదే జీవితం ఐగుప్తులో. అటువంటి దిక్కు మొక్కు లేనని అనకూడదేమో కానీ దేవుడు ఉన్నాడు వాళ్ళకి. కానీ వీళ్ళు దేవుణ్ణి మరి కోరుకోక రకరకాల తిప్పలు పడ్డారు, కానీ ఏమీ లేనివారుగా మాత్రం ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారు పెట్టిన మొరను ఆలకించి జ్ఞాపకం చేసుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానమును బట్టి వారిని ఐగుప్తు నుంచి విడిపించాడు, అరణ్యములో నడిపించాడు, కానాను చేర్చారు. చాలా కథ జరిగిందనుకోండి. కానాను చేర్చిన తర్వాత వారికి భూములను ఇచ్చాడు, ఇళ్ళనిచ్చాడు, త్రవ్వని బావులు ఇచ్చాడు, వెయ్యని తోటలు ఇచ్చాడు. అసలు వీళ్ళు కష్టపడకుండానే 7 జనాంగాల వారు సిద్ధము చేసినటువంటి సమస్తాన్ని వీళ్ళకి అప్పగించాడు దేవుడు. చూసారా? వాగ్దానం చేశాడు అబ్రహాముకు,
అందుకోసం అప్పగించాడు. వీళ్ళు ఇక కనాన్లో ప్రవేశించాక వారు మరి అన్ని సిద్ధపరిచినటువంటి వాటిని వాడుకోవటమే, ఆ భూముల్లో పండించుకోవటమే. అందుకోసం దేవుడు ఐగుప్తులో ఉండక నీకేమీ లేదు, కానీ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోనికి నేను తీసుకొచ్చాను, నీకెంత గొప్ప ఆస్తిపాస్తులు ఇచ్చాను. కాబట్టి పండినటువంటి పంటలో మొదటిది సన్నిధికి తీసుకురావాలి, నీవు దేవుడికి ఇవ్వాలి. మొదటిది ఎందుకు ఇవ్వాలి? దేవుడు ఘనుడు, నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాడు. అందుకోసం ఆ పనను తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో అల్లాడించేటప్పుడు వారు గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అంటే, అయ్యా ఐగుప్తులో ఉండగా నేను బికారిని, నాకేమీ లేదు, అటువంటి నన్ను ప్రేమించి విడిపించి ప్రయాణంలో తోడుగా ఉండి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టావు. నాకు ఇప్పుడు అన్నీ సమకూర్చావు. నాకు భూమి ఉంది, ఇళ్ళున్నాయి, బావులున్నాయి, తోటలున్నాయి, నాకు అవసరమైనవన్నీ ఉన్నాయి. ఏమీ లేని బికారినైన నాకు ఆస్తిమంతుడుగా నీవు దీవించావు, అన్నీ ఇచ్చావు. అందుకు నిన్ను గణపరచుటకు పంటలో మొదటిది నీ దగ్గరికి తీసుకొస్తున్నాను, అది ఉద్దేశం. అందుకే దేవుడు అన్నిటిలో ప్రథమ ఫలము నాది అన్నాడు, ప్రథమ ఫలము నాది అన్నాడు. అది ఎందుకు అంటే వారికి అవన్నీ గుర్తుంటానికి. ఆయనే తమ యొక్క జీవితాలలో అన్నిటికంటే అందరికంటే మొదటి వ్యక్తి, ప్రాముఖ్యమైన వ్యక్తి, ప్రధానమైన వాడు. ఆయనను బట్టే నేను ఉన్నాను, ఆయనను బట్టే ఇలాగూ ఉన్నాను, ఆయనను బట్టే ఇవన్నీ కలిగి ఉన్నాను, ఆయనను బట్టే నాకు సమస్తం దొరికింది. ఆయన లేకపోతే నేను లేను, నాకున్నవి ఏమీ లేవు, అంతా శూన్యం. ఇది వారు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకోసం ప్రథమ ఫలముల పండుగ. ఆ ప్రథమ ఫలముల పండుగ అయిన తర్వాత మరి పెంతెకోస్తు పండుగ, దీన్ని వారముల పండుగ అని కూడా అంటారు. దేవుడు ఏం చెప్పాడు అంటే, నీవు ప్రథమ ఫలము తీసుకొచ్చిన తర్వాత 7 విశ్రాంతి దినాలు లెక్కేయాలి. 7 వారాలు, 7 ఏళ్ళు 49. మరుదినం 7వ విశ్రాంతి దినం, మరుదినం అంటే 50వ దినం నీవు ఈ పెంతెకోస్తు పండగ ఆచరించాలి. మరి పెంతెకోస్తు అంటే 50వ రోజు అని అర్థం. అందుకోసం దాన్ని పెంతెకోస్తు పండగ అన్నారు. 50వ రోజు వచ్చేటప్పటికి ప్రథమ ఫలము తెచ్చిన దగ్గర నుంచి ప్రథమ ఫల ఆ పంట మరి సమృద్ధిగా పండి వారికి మాసూలు అవ్వటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వారు దేవుడి సన్నిధికి అర్పణలు తెచ్చుకోవాలి. అలాగ తెచ్చుకున్నటువంటి అర్పణలను దేవుడికి అర్పించాలి. దీన్నే నిర్గమకాండం 23వ అధ్యాయంలో అనుకుంటాను కోత పండుగ అని కూడా అన్నారు. ఈ పెంతెకోస్తు పండగను కోత పండగ అని కూడా అంటారు. కోత పండగ అంటే దేవుడు తనకిచ్చిన దానిలో నుండి దేవునికి మరి ఇచ్చేటువంటి మరి విధానం, దేవుణ్ణి ఘనపరిచేటువంటి విధానం. అంటే నీవు నాకు సమస్తము ఇచ్చావు కాబట్టి నేను నీకు కృతజ్ఞతతో ఇస్తున్నాను అని చెప్పి దేవునికి కృతజ్ఞత కనబరిచేటువంటి మరి విధానము ఈ పండగలో మనకి కనబడుతుంది అన్నమాట అండి. చూడండి, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయములో 9వ వచనము, 7 వారములు నీవు లెక్కింపవలెను, పంట సేనిపైని కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను. అది అలాగా ఈ కోత పండగ లేక పెంతెకోస్తు పండగ. అంటే పాత నిబంధనలో
ప్రథమ ఫలము దగ్గర నుంచి 50వ రోజు జరిగేటువంటి పండగ ఇది. ఇది కోత పండుగ. అలాగా వారు జరిగించుకోవాలి. అందుకే ఇప్పుడు ఈ పెంతుకోస్తు పండగకు ఆత్మ కొమ్మరింపు పండగకు సంబంధం ఉంది. ఎలాగ సంబంధము అంటే, ప్రథమ ఫలముల పండుగ ప్రభువు యొక్క పునరుద్ధానం. ప్రభువు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన 40 రోజులు పునరుద్ధాన రుజువుల కోసం భూమి మీద ఉండిపోయారు. 40వ దినమున ఆరోహణమై వెళ్ళిపోయారు. పట్టణంలో నిలిచి ఉండండి, శక్తి పొందేవారు కానీ శిష్యులకు చెప్పారు. వారు మేడగదిలో కనిపెట్టుకున్నారు. 10వ దినమున అంటే ఆరోహణ పండగ నుండి 10వ దినమున పరిశుద్ధ ఆత్మ కొమ్మరింపు జరిగింది. ఆ రోజు పెంతెకోస్తు పండగ. అలాగే వచ్చింది. మరి పస్కా పండగప్పుడు యేసయ్య ప్రాణం పెట్టారు. 3వ దినమున తిరిగి లేచారు. ఈ 4 పండగలు కూడా ఇశ్రాయేలీలకు మరి మొదటి 3 నెలల్లో జరిగిపోతాయండి. ఆ తర్వాత 3 పండగలు 7వ నెలలో జరుగుతాయి. ఇది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటిది. కాబట్టి ఇప్పుడు 50వ దినము పెంతెకోస్తు పండగ అయితే, ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత 50వ దినము ఆత్మ కొమ్మరింపు పండుగ. ఇది సంబంధం. పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఉన్నటువంటి పోలికలు సంబంధాలు ఇలాగ ఉంటాయి అన్నమాట. అదే రుజువు. ఇవి దేవుడు తన ఆధ్వర్యంలో జరిగిస్తున్నాడు అంటానికి. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటి అంటే, ఇశ్రాయేలీలు సీనాయి కొండ, సీనాయి పర్వతం దగ్గరకు ఐగుప్తులో నుండి బయలుదేరిన 50వ దినమున వచ్చారు. అక్కడికి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత 50వ దినమున ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు వారికి. మరి మీరు చూస్తే 19వ అధ్యాయం 1వ వచనములో వారు ఐగుప్తు నుండి అంటే నిర్గమకాండం 19వ అధ్యాయం 1వ వచనములో వారు ఐగుప్తు నుండి బయలుదేరిన 3వ నెల మొదటి దినమున అరణ్యములోనికి వచ్చారు, సేనాయ అరణ్యములోనికి. ఆ తర్వాత దేవుడు ఏం చెప్పాడు అంటే, 3 దినములు మీరు ప్రత్యేకంగా ఉండండి, నేను కొండ మీదకు వచ్చి మాట్లాడతాను అని చెప్పారు. 14వ తారీఖు పస్కా పండుగ, మొదటి నెల. ఆ నెల 16 రోజులు. ఆ రాత్రే బయలుదేరారు వాళ్ళు. 16 రోజులు. 2వ నెల 30 రోజులు, 46. 16, 30, 46 రోజులు. 46 రోజులు అయిన తర్వాత వాళ్ళు 3వ నెల మొదటి దినమున వచ్చారు వాళ్ళు. అంటే మీరు మొత్తం లెక్కేసుకుంటే 47వ రోజున వాళ్ళు అక్కడికి వచ్చారు. అవి ఒక 16, ఈ ఒక 30, మీరు లెక్కేసుకుంటే 47. 16, 30, 46 మొదటి రోజు 3వ నెల, 47 3 రోజులు ప్రత్యేకంగా ఉండమన్నాడు దేవుడు. 50 రోజులు. 50వ రోజున వారు ఐగుప్తు నుండి వచ్చిన 50వ రోజున నిర్గమకాండ 20వ అధ్యాయంలో కొండ మీదకి దిగొచ్చి దేవుడు మాట్లాడాడు. అంటే ధర్మశాస్త్రం ఇచ్చాడు. చూసారా, ఇవన్నీ టాలీ అన్నమాట. 50 దినాలు. 50వ దినమున ధర్మశాస్త్రం వచ్చింది వాళ్ళు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు. అయితే విచిత్రం ఏంటి అంటే, ఆ ధర్మశాస్త్రం చెప్పిన తర్వాత వాళ్ళందరూ హడిలిపోయి పారిపోయారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే, వాళ్ళు కోరుకున్నారు, నువ్వు వెళ్ళి మాట్లాడు, దేవుడు చెప్పింది విను, తర్వాత మాకు చెప్పు అన్నారు. అప్పుడు దేవుడు మోషే గారిని కొండ మీదకి పిలిచారు. ధర్మశాస్త్రం రాసిస్తాను, నీ పైకి రమ్మని. 40 దినాలు ఉన్నారు. 40 దినాలు ఉండి ఆయన కిందకు వచ్చేసరికి వీళ్ళు దూడం చేసుకున్నారు. ఆ చరిత్ర అంతా మనకు తెలిసిన 32వ అధ్యాయములో ధర్మశాస్త్రము ఆయన దగ్గర నుంచి కిందకి వచ్చేసరికి వీళ్ళు తప్పిపోయారు. అప్పుడు మోషే గారు దిగొచ్చారు, పలకలు పగలగొట్టారు. యెహోవా పక్షాన ఉన్న వాళ్ళు రండి అన్నారు.
లేవీలందరూ వచ్చారు. ప్రతివాడు సహోదరుని నరకండి అన్నాడు. ఆ రోజు 3,000 మంది హతమైరి. 3,000 మంది హతం చేయబడ్డారు. అలాగే పెంతెకోస్తు దినమున 3,000 మంది రక్షింపబడ్డారు. కొన్ని పోలికలు మీకు అర్థమవటానికి మనం ధ్యానిస్తే అన్నీ అర్థమవుతాయి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, పాత నిబంధన పండగలకు కొత్త నిబంధనలో నెరవేర్పులకు ఉన్నటువంటి సంబంధం ఇది. కాబట్టి 50 ఇలా కనపడతాయి మనకి. దేవుడు ఒక క్రమం, ఆయన అన్నీ కూడా క్రమంలో జరిగిస్తాడు. అక్రమకారుడు కాదు ఆయన. మనుషులు ఎప్పుడూ అక్రమకారులే. దేవుడు ఎప్పుడు క్రమబద్ధమైనటువంటి పనిలో ఆయన సాగుతూ ఉంటాడు. ఆయన చేస్తాడు, అలాగే చెబుతాడు. అందుకే మనం కూడా క్రమములో ఉండాలి. మన జీవితంలో క్రమము లేకపోతే అక్రమకారులమైపోతాం. అక్రమకారుల్ని ఏమంటాడంటే యేసయ్య మత్తయి 7వ అధ్యాయములో, మీరెవరో నాకు తెలియదు. అందుకే మన జీవితంలో క్రమం ఉండాలి. క్రమం అంటే ఏంటి? ఏ పని చేయాల్సిన సమయంలో ఆ పని చేసుకోవాలి. లోకములో జీవనం కొరకు చేసే పని జీవనం కొరకు చేసుకోవాలి. దేవుని విషయములో, ఆత్మీయ విషయములలో ఆత్మీయంగా బలపడటానికి ఆత్మీయ విషయములను కూడా క్రమంగా ఆచరించుకోవాలి. మరి ఆత్మీయ విషయాల్లో క్రమాలు తప్పితే ఎలాగ ఆత్మీయ విషయంలో మనం వృద్ధిలోకి రాగలం, బలపడగలం, నడవగలం, గమ్యాన్ని చేరుకోగలం? ఇప్పుడు క్రైస్తవం సంఘం చేసే గొప్ప పొరపాటు ఏంటి అంటే, లోకములో క్రమాలు ఉన్నాయి కానీ దేవుని విషయములో అక్రమకారులు. లోకములో క్రమం, ఒక్క పూట బడి మాంతే ఊరుకోరు. మరి ఆదివారం గుడికి తీసుకొస్తున్నారా? గుడి మాంతే ఊరుకుంటారా? పర్వాలేదులేండి, అటు చిన్నోళ్ళేండి. బడికున్న శ్రద్ధ గుడికుందా? లోకం మీద ఉన్న శ్రద్ధ పరలోకం మీద ఉందా? దురాశలు, లోక సంబంధాల మీద ఉన్నటువంటి ఆశ పర సంబంధమైన వాటి మీద ఉందా? అర్థం చేసుకుందాం ప్రియులారా. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. మనం ఏమిత్తుకుంటున్నామో ఆ పంటే మన కోసం రెడీగా ఉంది అక్కడ. లోకాన్ని బట్టి విత్తుకుంటే క్షయం, పరలోకాన్ని బట్టి విత్తుకుంటే నిత్య జీవం. కాబట్టి క్రమాలు ఉన్నాయి. అవి దేవుడు నిర్ణయించిన క్రమాలు, మన వాటిని తీసివేయకూడదు. భక్తులు నిర్ణయించిన క్రమాలు ఉన్నాయి, వాటిని మనం కొట్టేయకూడదు. కాబట్టి పాత నిబంధన పండుగలు ఇలాగ నెరవేరినాయి. కాబట్టి పెంతెకోస్తు పండగ ఇది పంట 50వ దినము వారు అర్పించి దేవుణ్ణి మహిమపరిచారు. నాకు ఏమీ లేనప్పుడు నన్ను ఇలాగ తీసుకొచ్చావు, నాకు సమృద్ధిని ఇచ్చావు. ఇప్పుడు నేను ఆస్తిపరుణ్ణి, నేను ఏమీ లేనివాణ్ణి కాదు, బికారిని కాదు. నేను ఎంత గొప్పోణ్ణి చేసావు నన్ను, నాయనా నీకు స్తోత్రమయ్యా అని చెప్పి నోటితో స్తుతించి చేతలలో తమ కృతజ్ఞతను అలాగ కనపరుస్తారు. అది పెంతెకోస్తు పండుగ. విచిత్రం ఏంటంటే, పాత నిబంధన పెంతెకోస్తు పండగ మానవులు దేవుడికి ఇచ్చేటువంటి పండుగ. ఆల్రెడీ అంతకుముందే దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన దానిలో కృతజ్ఞతగా ఇచ్చే పండగ. పెంతెకోస్తు పండగ ఇచ్చే పండగ అయితే వారికి ఆత్మ కుమ్మరింపు పండగ. అదే పండగ దినమున వచ్చిన ఆత్మ కుమ్మరింపు పండగ దేవుడు మనకిచ్చేటువంటి పండుగ. ఆయన తన ఆత్మను మనకిచ్చారు. చూసారా, దానం చేశారు, మనకి బహుమానంగా ఇచ్చారు, వరముగా ఇచ్చారు, చంచ కరువుగా ఇచ్చారు పరిశుద్ధాత్మ తండ్రిని. ఇది పెంతెకోస్తు పండగ యొక్క విశేషాలు. ఇక మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక రెండవ దానిలోనికి వద్దాం. రెండవది ఆత్మ కుమ్మరింపు పండుగ. ఆత్మ కుమ్మరింపు పండుగ. ఈ ఆత్మ కుమ్మరింపు పండుగ అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మొదటి 4 వచనములు.
మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ తండ్రి దిగి వచ్చినటువంటి సంగతి ఈ 4 వచనాల్లో తెలియచేయబడింది. ఇది ఆత్మ కుమ్మరింపు పండుగ. యూదులకేమో పెంతెకొస్తు పండుగ, అలాగే నూతన నిబంధన వాసులకేమో ఇది ఆత్మ కుమ్మరింపు పండుగ. ఈ ఆత్మ కుమ్మరింపు పండుగ రోజున ఏమి జరిగింది ఈ వచనాల్లోనే మనం చూద్దాం కొద్దిగా. మొట్టమొదటిది 2వ వచనములో ఆత్మ దిగివచ్చుట. మరి 2వ వచనములో మనం చూసినప్పుడు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 2వ వచనములో మనము చూసినప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. చూశారండి, వేగముగా వీచేటువంటి బలమైనటువంటి గాలి వారు కూర్చున్నటువంటి ఇల్లంతయు నిండెను. అంటే దిగి రావటం జరిగింది. ఆత్మ తండ్రి దిగి వచ్చారు. ఆత్మ వాగ్దానము చేయబడినట్లు ఆయన శిష్యులు ఇంకా ఇతరులు ఉన్నటువంటి వారి మీదకి మరి బలముగా దిగివచ్చుట ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అది చూడండి, వాళ్ళు అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి వంటి ఒకదని ఆకాశము నుండి అకస్మాత్తుగా, అంటే ఆకాశము నుండి వారు ఉన్నటువంటి ఇంటి మీదకు వచ్చేసింది. కాబట్టి మొదటిది ఆత్మ దిగివచ్చుట. వాగ్దానం చేయబడినట్లే ప్రభువు ఆత్మను వారికి అనుగ్రహించారు. ఆత్మ ఆకాశము నుండి వారు ఉన్న స్థలమునకు దిగివచ్చారు. రెండవది 3వ వచనం, అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. చూడండి, 2వ సంగతి ఏమిటి అంటే ఒక్కొక్కరి మీద వ్రాలుట. పరిశుద్ధాత్మ తండ్రి దిగివచ్చుట మాత్రమే గాక అగ్నిజ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్లుగా కనబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా, అంటే ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చారు. కూడుకున్నటువంటి వారందరిపైకి ఒక్కొక్కరిపైకి ఆయన దిగి వచ్చినటువంటి వారై ఉన్నారు. ఇక 3వది చూడండి, 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. 3వ సంగతి ఏమిటి అంటే అందరూ ఆత్మతో నింపబడ్డారు. ఒక పాత్ర నీటితో నింపబడినట్లు వారు తమ హృదయాలలో తమ అంతరంగములో ఆత్మచేత నింపబడ్డారు. ప్రభువు చెప్పారు, ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీతో ఉండును, మీలో ఉండును. మీలో కూడా ఉంటాడు ఆయన, మీతో కూడా ఉంటాడు ఆయన. కాబట్టి వారు ఆత్మచేత నింపబడ్డారు. వారిలోనికి పరిశుద్ధాత్మ తండ్రి మరి వెళ్ళగా వారు ఆత్మచేత నింపబడిరి. 4వ సంగతి చూడండి, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. వారికి ఆత్మ తండ్రి గారు వాక్శక్తి అనుగ్రహించారు. అంటే మాట్లాడేటువంటి బలముగా, మరి ఆత్మ తండ్రి మాట్లాడే మాట మరి అది వేరుగా ఉంటుంది, మనం మాట్లాడినట్టు ఉండదు. ఆత్మ తండ్రి యొక్క గంభీరత, వాక్శక్తి వారికి అనుగ్రహించారు. నిజంగా మనం చూస్తే తరువాత అపొస్తలుల కార్యాల్లో వారు మాట్లాడుతూ ఉంటే ఎవరు వారిని ఎదిరించలేకపోయారు. ఇదేంటి వీళ్ళు జాలర్లు, పామరులు, వీళ్ళకి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వాక్శక్తి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆశ్చర్యపడ్డారు వాళ్ళు. వారు యేసుతో ఉన్నవారని సర్టిఫికెట్ ఇచ్చారు. ఆత్మ తండ్రి యొక్క కార్యాలు అలాగా ఉంటాయి. ఆత్మచేత నింపబడినటువంటి వారు
ఈ పెంతెకోస్తు దినము లేక ఆత్మ కుమ్మరింపు దినమున మాట్లాడటం మాత్రమే కాదు, కానీ వారి జీవిత కాలమంతా సువార్త ప్రకటించారు. రెండవ పని పెట్టుకోలాళ్ళు, సువార్త ప్రకటించారు. ఆ దినాలలోనే ఇంచుమించుగా మరి అనేక చోట్లకు, అనేక దేశాలకు వెళ్ళి వారు సువార్త ధైర్యంగా ప్రకటించారు. మొదటి శతాబ్దంలోనే అపొస్తలులు కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, ప్రపంచంలో ఇంచుమించుగా అన్ని ప్రదేశాలకు, అన్ని ఖండాలకు సువార్తను మోసుకొని వెళ్ళారు. ముఖ్యంగా ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఈ ఖండాలకి, 3 ఖండాలకి ముమ్మరముగా సువార్త తీసుకుపోయారు. అలాగ సువార్త ప్రకటించారు. ఆత్మ ప్రేరేపణను బట్టి, ఆత్మ నింపుదలను బట్టి, ఆత్మ వారికి ఇచ్చినటువంటి వాక్శక్తిని బట్టి ఆ దినాలలోనే వాళ్ళు బీజాలు వేశారు. సంఘాన్ని ఆయా చోట్ల వారు స్థాపన జరిగించారు. అదే నేడు ఇంకా మిగిలిన భాగాల్లో కూడా వ్యాపించబడి ఇంచుమించుగా నేడు ప్రపంచమంతా కూడా సంఘముతో నిండిపోయినది. ఇంకా కొంచెం చాలా స్వల్పమైనటువంటి స్థలాలలో ఇంకా సువార్త వినిపించబడవలసి ఉంది. ఆ భాగాల్లో కూడా సువార్త వినిపించబడితే కానీ రాకడ జరగటానికి ఆస్కారం ఉంది. రాకడ గురించి దేవుడు ఆలస్యం చేయట్లేదు, కానీ అందరికీ సువార్త వినిపించబడాలి అనేటువంటి ఆలోచనతోనే ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. అలాగే సువార్త విన్నా రక్షింపబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ రక్షింపబడినామనుకున్నా పరలోకానికి తగిన విధముగా ఉండని వారు ఎంతోమంది ఉన్నారు. వీరందరూ కూడా సిద్ధపడటానికి ఆయన ఆలస్యం చేస్తాం. కాబట్టి ఆ రోజున వారికి వాక్శక్తినిచ్చాడు. తర్వాత 5వది మనం చూసినట్లయితే వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. వారు ఏ భాషలతో మాట్లాడారు చెప్పండి? అన్య భాషలతో. అన్య భాషలు అంటే మరి అక్కడ అనేక ప్రాంతాల నుండి వచ్చిన వారు, ఇంచుమించుగా 15 దేశాల నుండి ఆయా భాషలు మాట్లాడేవారు వచ్చారంట ఆ రోజు. వారందరూ వీళ్ళు వాక్శక్తి గంభీరంగా మాట్లాడుతుంటే ఆ శబ్దము విని పరుగెత్తుకొని వచ్చారంటండి వాళ్ళు. చూడండి 5వ వచనములో ఉంటుంది, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనముల్లో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి, గుంపులుగా ఏంటి శబ్దం అని పరుగులెత్తుకుంటూ వచ్చారంట. ప్రతివాడు కూడా వారికి వచ్చినటువంటి భాషలో వారు మాట్లాడుట చూచి వారు ఆశ్చర్యపడ్డారు. ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. అలాగే హిందీ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఒకరు హిందీలో మాట్లాడుతున్నారు, తమిళములో ఒకరు, ఒరియాలో ఒకరు, ఇలాగ రకరకాలుగా అక్కడ ఏ భాష వచ్చిన వాళ్ళు ఉంటే ఆ భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎలాగొచ్చినాయి వీళ్ళకి ఈ అన్య భాషలు? పరిశుద్ధాత్మ తండ్రి వారిని వెలిగించి వారికి అక్కడ అవసరమైనటువంటి భాషలను అనుగ్రహించారు. మరి ఈ రోజుల్లో కూడా చాలామంది భాషలు మాట్లాడతారు, కేసర భాష. ఏమో ఇది ఏ భాషలో మనకు తెలియదు, కానీ భాషలు అనేవి ఉన్నాయి. ఆత్మ తండ్రి ఇచ్చే భాష ఉంది, దాన్ని మనం కొట్టేయటానికి వీల్లేదు. పౌలు గారు కూడా నిర్ధారణ చేశారు, అందరూ భాషలతో మాట్లాడండి, సంతోషం అని చెప్పాడు ఆయన. తప్పేమీ కాదు, కానీ ఆ భాషకు ఒక అర్థం ఉండాలి, ఉపయోగం ఉండాలి. మరి ఒకసారి క్లాస్ చెబుతూ ఉంటే అర్థం కావట్లేదంట, అప్పుడు భాషతో మాట్లాడారంట, అందరికీ అర్థమైపోయిందంట. అది అలా ప్రయోజనం ఉండాలి. సరే, ఏది ఏమైనా పెంతెకోస్తు దినమున 5 సంగతులు జరిగినవి. పరిశుద్ధాత్మ దిగి వచ్చారు, ఒక్కొక్కరి మీద వ్రాలారు, అందరూ ఆత్మతో నింపబడ్డారు, వారికి వాక్శక్తి అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ తండ్రి.
వారు అన్య భాషలలో మాట్లాడారు. ఇక్కడ మీకు ఒక సంగతి చెప్పాలి, సందర్భం వచ్చింది కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు శరీరధారిగా ఆయన బాప్తీసం పొందారు. బాప్తీసం పొంది ఒడ్డుకొస్తున్నప్పుడు ఆకాశము తెరవబడి పావురాకార రూపములో పరిశుద్ధాత్మ తండ్రి ఆయన మీదకి దిగొచ్చారు. ఆకాశము నుండి తండ్రి మాట్లాడారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పి, ఈయన యందు నేను ఆనందించున్నాను అని. అక్కడ యేసయ్య మీదకి పావురాకారములో రావటానికి ఈ ఆత్మ కుమ్మరింపు పండుగ దినమున అగ్ని నాలుకలుగా విభాగింపబడి గాలి వంటి శబ్దముతో రావటానికి ఆత్మ తండ్రి వ్యత్యాసం కనపడుతుంది. అక్కడ ఎందుకు పావురాకారంలో వచ్చారు, ఇక్కడ ఎందుకు అగ్ని వాయువులుగా వచ్చారు? మరి పరిశుద్ధాత్మ తండ్రిని 7 విధాలుగా లేఖనాలు పోలుస్తున్నాయని మనకు తెలుసు, గతంలో చాలాసార్లు ధ్యానించాం. ఎందుకు ఇలాగ వచ్చారు అంటే, యేసయ్య ఈ లోకములో శాంతి సమాధానములు స్థాపించడానికి వచ్చారు. పాపముల నుండి మనల్ని విడిపించి, మనలను నరకము నుండి తప్పించి మోక్ష రాజ్యానికి వారసులుగా చేయటానికి వచ్చారు. ఆయన శాంతి స్థాపన కోసం వచ్చారు. అంటే మన పాపాలన్నీ, మన దుస్థితి అంతా, మనకున్నటువంటి శిక్షలు, వీటన్నిటిని కూడా తొలగించి శాంతి లేని మానవుడికి శాంతినివ్వటానికి వచ్చారు. అందుకే ఆయన అన్నారు 14వ అధ్యాయం యోహాను సువార్తలో, నా శాంతినే మీకు ఇస్తున్నాను, లోకమిచ్చే శాంతిని కాదు నేను ఇచ్చేది అన్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, లోకములో ఉన్న వాటిని చూసి చాలామంది మురుస్తూ ఉంటారు. జాగ్రత్త, ఈ లోకములో ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా, ఏమి ఉన్నా మనకు శాంతి దొరకదు. శాంతి యేసయ్య దగ్గర మాత్రమే దొరకగలదు. దేవుడే మనకు శాంతినిస్తే మనకు దొరుకుతుంది, కానీ మన ప్రయత్నాలను బట్టి మనము శాంతిని సంపాదించుకోలేం. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే నా మాట మీరు అర్థం చేసుకోండి, అపార్థం మాత్రం చేసుకోబాకండి. అంటే అవన్నీ ఉండకూడదా? ఉండొచ్చు, కానీ అవే మనకి విగ్రహాలు కాకూడదు. వాటిని దేవుని కంటే ఎక్కువగా మనం చూడకూడదు, అది ప్రమాదం. దేవుడి స్థానంలో వాటిని పెట్టకూడదు. దేవుని పని కొరకు లోక పనిని ఆపు చేశాను అని మాట వినబడాలి. అంతేగాని లోకపు పని కొరకు దేవుని పని చేయలేకపోయాను అనేది రాకూడదు. ఇది వచ్చిందా మన జీవితాలు తలకిందులైపోతాయి. దేవుడు మనకు అనుగ్రహించే భాగ్యాలు ఏదీ పొందలేం. ఏదో నామకార్థంగా ఉంటాం అంతే, నేతి బీరకాయల్లాగా ఉంటాం అంతే. బీరకాయలో నెయ్యి ఉండదు. అలాగే భక్తి వరసలో, దేవుని వరసలో లేకుండా, దేవుణ్ణి మొదట పెట్టుకోకుండా, దేవుని కంటే దేనినో వేటినో ఎవరినో ఎక్కువగా చూస్తూ ఉంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుని యొక్క భాగ్యాలు జరగవు. అవి పొందుకోవటం అసాధ్యం, జరిగే పని కాదు. అందుకే క్రైస్తవుని నోటిగుంట రావాల్సింది ఏంటి అంటే, ఇవాళ దేవుని కార్యక్రమము ఉంది కాబట్టి లోక కార్యక్రమము బంద్. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము పొందేవారి యొక్క పద్ధతి. ఇది లేకుండా జరగదండి, జరగదు జరగదు జరగదు, ఇంపాసిబుల్. దేవుని పని ముఖ్యం. ఒకసారి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారట దైవజనులు. ఏర్పాటు చేస్తే వర్షం వచ్చిందంటండి. వర్షము వచ్చేసరికి ఒక సన్నిధి స్త్రీ అడిగిందండి. అడిగినప్పుడు దైవజనులు చెప్పినటువంటి మాట, దైవ కార్యమును
ఆటంకపరిచేటువంటి స్థితి సృష్టికి ఉన్నదా అని అడిగారంట. మరి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఆటంకపరచటానికి కాదు, అవసరతను బట్టి వచ్చింది. అది దైవ కార్యమునకు ఆటంకం కాదు కదా. మన వంక చెప్పటానికి బాగుంటుంది అంతే. వర్షం వచ్చినంత మాత్రాన కార్యం ఆగుతుందా? వర్షం వచ్చినంత మాత్రాన పెళ్ళి ఆపు చేస్తామా? వర్షం వచ్చినంత మాత్రాన ఏదైనా నిర్ణయించబడింది అని ఆపు చేస్తామా? ప్రయాణాన్ని ఆపుతామా? పనులు ఆపుతామా? తినేది ఆపుతామా? కొనేది ఆపుతామా? ఏది ఆపం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుని కార్యమునకు ఆటంకము లేదు. దేవుడు నిర్ణయించిన దానికి మనం ఆటంకపరుచుకుంటేనే ఆటంకం అవుతుంది అంతే. మనకు మనసు లేకపోతేనే ఆటంకం అవుతుంది. మనకు లోబడే మనసు లేకపోతే, విధేయత మనసు లేకపోతే, ఆత్మీయతలో ఎదగాలనే ఆశ లేకపోతే, ఆత్మీయ నిత్య జీవం సంపాదించుకోవాలనేటువంటి ధ్యాస, కోరిక, ఇష్టము, అభీష్టము, ఆరాటము లేకపోతే అది జరిగిపోద్ది. జాగ్రత్త. అది మన చేతుల్లోనే ఉంది. దేవుడు అన్నీ సంపాదించి పెట్టారు. నేను అదే మొదట చెప్పేశాను మీకు. ఆయన సంపాదించిందంతా నువ్వు స్వతంత్రించుకో. నువ్వు స్వతంత్రించుకోకపోతే నువ్వు నష్టపోతావు, ఆ భాగ్యాలను పోగొట్టుకుంటావు. కాబట్టి ఈ 5 పనులు ఆ పెంతెకోస్తు దినమున జరిగాయి. కాబట్టి యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే శాంతి స్థాపన చేయటానికి వచ్చాడు. కానీ ఇప్పుడు ఈ శిష్యుల ఎదుట గొప్ప సవాలు ఉంది. యేసయ్య పేరెత్తితే నాలుకలు కోసే పరిస్థితులు ఉన్నాయి, పేకలు కోసే పరిస్థితులు ఉన్నాయి. యేసు పేరెత్తితే జైల్లో పెట్టే పరిస్థితులు ఉన్నాయి. వారికి అగ్ని లాంటి శ్రమలు ఉన్నాయి. వారి ఎదుట వారు చేసేటువంటి దేవునికి సాక్షులుగా సువార్త ప్రకటించడానికి అనేకమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి అగ్ని వాయువుగా దిగి వచ్చారు. ఎందుకు అంటే అగ్ని లాంటి శ్రమలను తట్టుకొని నిలబడేటువంటి అగ్నిగా వచ్చారు. అది మరి దైవజనులు ఒక చక్కని చరణం రాశారు. నెబుకద్నెజరు బొమ్మకు నమస్కారం చేయనందుకు అగ్నిగుండంలో పడేశారు షడ్రక్, మేషక్, అబేద్నెగోలను. అందులో వారితో పాటుగా ఇంకొక ఆయన ఉన్నారు. అగ్ని వాళ్ళనేమి చేయలేకపోయింది. అగ్నే జయించగలదు. ముగ్గురు బాలు రవలనే మాండు అగ్గికి జడియారు. వారు అగ్ని గాల్చి అగ్ని నుండి దిగ్గునలేతోరు. వారు అగ్ని గాల్చి అగ్ని నుండి దిగ్గునలేతోరు. యేసునామ దారులందరు ఎంతో ధాన్యోలు. వారు బాసు నాటి స్థితిలో బ్రతుకా జోతోరు. వారు బాసోరామైనటి స్థితిలో బ్రతుకా జోతోరు. అలాగు వారు అగ్నిలాంటి శ్రమలను ఎదుర్కొని నిలబడి దేవునికి సువార్త ప్రకటించాలి. దేవుని సువార్త. అలాగే వారు సాక్షులుగా నిలబడాలి అంటే వాళ్లకు పరిశుద్ధాత్మ అగ్ని కావాలి. అందుకే వాయువుగా అగ్నిగా పరిశుద్ధాత్మ తండ్రి దిగి వచ్చారు. అది కారణం. కాబట్టి పెంతెకోస్తు పండుగ, అలాగే ఆత్మ కుమ్మరింపు పండుగ. మూడవది
సంఘ పుట్టుక పండుగ. ఇది 3వ సంగతి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 5 నుంచి 47 వచనముల వరకు ఈ సంగతి మనకి కనబడుతుంది. తర్వాత ఆ సంఘం కొనసాగించబడింది, వృద్ధిలోకి వెళ్ళిపోయింది. అవి తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. ప్రాముఖ్యంగా ఈ వాక్య భాగంలో ఒక 7 సంగతులు ఉన్నాయి. నేను త్వరగా చెప్పేస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేసుకోండి. సంఘ పుట్టుక పండుగ. సంఘ పుట్టుక. ఈరోజే సంఘము ఆరంభమైనది. త్రికాలములలో సంఘం ఉంది. ఆరంభమైంది అంటే మరి అదొక అర్థం. యేసయ్య సంపాదించి పెట్టిన రక్షణ ద్వారా ఈ లోకములో సాగుటకు ఈ దినమున, ఈ పెంతెకోస్తు దినమున, ఈ ఆత్మ కొమ్మరింపు దినమున సంఘం పుట్టింది. అది మనం అర్థం చేసుకోవాలి. ఆదాము అవ్వల ఒక సంఘమే. ఆ తర్వాత మరి అబ్రహాము కుటుంబం ఒక సంఘమే, ఇశ్రాయేలీలు సంఘమే. అవన్నీ కూడా సంఘముతో సమానమే. నోవకు కుటుంబం, వాడిలో ఉన్నది కూడా సంఘమే, కాపాడబడిన సంఘం. అన్నీ సాదృశ్యాలే. అయితే రాకడకు ఎత్తబడటానికి ముందు ఈ లోకములో ఉద్భవించినటువంటి క్రైస్తవ సంఘము అని చెప్పుకోవచ్చు. లేక దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అపొస్తలుల కార్యాలు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. నేడు ఎంతమందికి ఈ విషయం అర్థమయ్యింది? దీన్ని ఎంత తేలిగ్గా, ఎంత చీప్గా తీసుకుంటున్నారు. జాగ్రత్త. ఇది దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఎందుకు ఈ సంఘం గొప్పది అంటే, పాత నిబంధనలో జంతు రక్తమును బట్టి ఏర్పడినవి ఆ సంఘాలు. ఈ సంఘము సాక్షాత్తు దేవుని స్వరక్తముతో స్థాపించబడింది, ఏర్పాటు చేయబడింది. ఇక తర్వాత ఇంకా దేని రక్తంతో పని లేదు. యేసయ్య రక్తము వచ్చి సంపాదించే వరకు ఆ జంతువుల రక్తం తాత్కాలికముగా అది మరి ఉపయోగించబడింది. అది మనం గ్రహించాలి. అందుకోసమే అసలైన సిసలైన పరలోకములో ఉండబోయేటువంటి సంఘము యొక్క ప్రతిరూపమైన సంఘము ఉద్భవించిన రోజు ఈ దినం. కాబట్టి సంఘ పుట్టుక దినం ఏం జరిగిందో చూద్దాం. ఆత్మచేత నింపబడినటువంటి పేతురు గారు లేచి ఆయన మాట్లాడటం ఆరంభించారు. వాళ్ళందరూ కూడా వీళ్ళు భాషలు మాట్లాడుతుంటే పరుగెత్తుకొని వచ్చారు. అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. వాళ్ళందరూ అనుకున్నారు వీళ్ళు క్రొత్త మద్యం తాగిన వారు, అందుకే ఇలాగ మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు పేతురు గారు లేచి దానికి జవాబు ఇచ్చాడు. చూడండి, మొట్టమొదటి సంగతి ఏమిటి అంటే, వాళ్ళు భాషలతో మాట్లాడుతూ సువార్త ప్రకటిస్తున్నారు. అది వాళ్ళు చేసే పని. ఆత్మ తండ్రి ఎవరి మీదకైనా వచ్చినప్పుడు, ఆత్మచేత ఎవరైనా నింపబడినప్పుడు వాళ్ళు ఆత్మ సంబంధమైన విషయాలే ఎక్కువ మాట్లాడతారు. గ్రహించండి. లోక సంబంధమైన విషయాలకి ప్రాధాన్యత ఇవ్వరు. ఇది ఆత్మ కలిగి ఉన్నారు అనటానికి రుజువు. కాబట్టి వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త అనగా యేసయ్య లోకమునకు రావటం, మన నిమిత్తం మరణించటం, 3వ దినమున తిరిగి లేవటం. ఇది సువార్త. ఆయనను బట్టి మనకి విమోచన. ఇది ప్రకటిస్తున్నారు వాళ్ళు. అలాగ ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. అప్పుడు పేతురు గారు లేచి దానినే ఖరారు చేస్తూ మాట్లాడారు. 2వ అధ్యాయము 6వ వచనము వాళ్ళు మాట్లాడుతుంటే వారు వింటూ ఉన్నారు. 14వ వచనము, అయితే పేతురు 11 మందితో లేచి బిగ్గరగా వారితో సువార్త ప్రకటించాడు. 22వ వచనం, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడవు యేసు చేత అద్భుతములను
మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. యేసయ్యను గురించి మాట్లాడాడు, తర్వాత ఆయన మరణాన్ని గురించి మాట్లాడాడు, ఆ తర్వాత ఆయన తిరిగి లేచాడు, మేమే సాక్షులమని చెప్పాడు, సువార్త ప్రకటించాడు. ఇంకో వచనం కూడా చదవండి మీకు అర్థం అవటానికి. 36వ వచనం. మీరు సిలువ వేసిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. చూశారండి, ఇది మీరందరూ ఇశ్రాయేలు జనాంగం అంతా తెలుసుకోవాలి. సువార్త ప్రకటన జరిగింది. మొట్టమొదటి ఏం జరిగింది అంటే సువార్త ప్రకటన జరిగినది. రెండవది 37వ వచనం. వారు ఈ మాట విని, ఆ మాట అంటే సువార్త ప్రకటించబడినప్పుడు, యేసయ్యను గురించి వారు సువార్త ప్రకటించినప్పుడు వాడు విన్నారు. విన్నటువంటి వారిలో ఏం జరిగిందో చూడండి. హృదయములో నొచ్చుకొని కింద ఏమని ఉంది, పొడవబడి నరకబడి హృదయం బద్దలైపోయింది. అది సువార్త. ఆత్మ ద్వారా సువార్త ప్రకటించబడితే బండ హృదయాలు బద్దలైపోతాయి. నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండలను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. ఇర్మియా 29, 23, 29 అనుకుంటాను. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఆత్మపూర్ణులైనటువంటి వారు సువార్త ప్రకటించగా అక్కడ ఉన్నటువంటి వారి యొక్క హృదయాలు బద్దలైపోయినవి, పొడవబడినవి. ఆ హృదయాలలో వారికి కంపనములు బయలుదేరినవి. దేవుని వాక్యం మాట్లాడేవారు, దేవుని వాక్యం వినేవారు, ఆత్మతో మాట్లాడితే ఆత్మతో వింటే ఇది జరుగుతుంది. నామకార్థముగా, అలవాటుగా, ఆచారంగా, పరధ్యానంగా ఏదో రకంగా ఉంటే మనము వట్టి కుండల్లాగా వస్తాం, వట్టి కుండల్లాగా వెళ్ళిపోతాం. ఖాళీ కుండలం. నింపబడాలి. ఆ విన్న దాన్ని బట్టి ప్రతి వారి జీవితములో దిద్దుబాటు జరగాలి. అది వీళ్ళు వాక్యం విన్నారు అనటానికి రుజువు. ఎన్నాళ్ళున్నా దిద్దుబాటు జరగకపోతే తప్పు మీద తప్పు జరుగుతుంది అంటే వీరు ఆత్మ ద్వారా వాక్యం వింటలేదు, చెప్పేవారు ఆత్మ ద్వారా వాక్యం చెప్పటం లేదు అని అర్థం. అందుకే నేడు సంఘాలు నామకార్థములోనే సాగిపోతూ ఉన్నాయి. తప్పదు, చెప్పుకోవాల్సిందే. అన్ని సంఘాలు ఒకరేంటండి, ఆ మిషన్ అయినా ఈ మిషన్ అయినా అదైనా ఇదైనా అందరిలో ఉన్నది ఈ దుస్థితే. ఇది దిద్దుబాటు జరగాలి. అంత్య దినాల్లో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్న ప్రవచనం నెరవేరాలి. ప్రతి ఒక్కరూ ఆత్మపూర్ణులవ్వాలి, ఆత్మచేత పొడవబడాలి, దిద్దబడాలి, బండ హృదయాలు బద్దలవ్వాలి, పరివర్తన జరగాలి, హృదయములో ఉన్న చెడుగంతా బయటకు రావాలి. అదే జరిగింది. వారు నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగ్గా. చూడండి, వెంటనే ప్రశ్న వచ్చింది. పొడవబడ్డారు, అయిపోయింది వాళ్ళ పని, అర్థమైపోయింది, గ్రహింపులోనికి వచ్చింది, కళ్ళు తెరవబడ్డాయి. వెంటనే వాళ్ళు అడుగుతున్నారు, మేమేం చేయాలి సహోదరులారా, చెప్పండి ఇప్పుడు మేమేం చేయాలి? ప్రియమైన విశ్వాసి, దేవుని వాక్యం విన్నప్పుడు నీ హృదయంలో ఈ పరివర్తన కలుగుతుందా, లేకపోతే చాలా ప్రమాదంలో ఉన్నావు నీవని అర్థం చేసుకో. మూడవది చూడండి, 38, 39 వచనాలు. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. చూడండి, అప్పుడు పేతురు గారు అపొస్తలులతో కలిసి మాట్లాడుతూ చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? వాళ్ళు ఏం చేయాలో చెబుతున్నాడు.
ఇంతవరకు మీరు జీవించినటువంటి జీవితంలో ఉన్న లోటుపాట్లు దిద్దుకోండి. ఇప్పుడు దాకా అపార్థం చేసుకున్నారు యేసయ్యను. ఆయన మెస్సియా కాదనుకున్నారు, ఆయన సామాన్యుడు అనుకున్నాడు. ఆయన్ని మీరు గుర్తించలేదు. కాబట్టి దిద్దుకోండి. దిద్దుకొని మీరు ఏం చేయాలి? మారు మనసు పొందండి. పాప క్షమాపణ నిమిత్తం యేసయ్యను హృదయంలో చేర్చుకొని బహిరంగ సాక్ష్యము కొరకు బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ లేకపోతే వట్టికొండే. బాగా గుర్తుపెట్టుకోండి. రక్షణ, ఆ రక్షణలో ఎదిగి రాకడ సిద్ధబాటులోనికి రావాలి అంటే పరిశుద్ధాత్మ వరము కావాలి నీకు. తండ్రి సంకల్పించారు, కుమారుడు సంపాదించారు, పరిశుద్ధాత్మ తండ్రి నీకు అనుగ్రహిస్తారు. ఆత్మ లేకపోతే నీ రక్షణ కాదు. నీ రక్షణ అక్కడే ఆగిపోద్ది. నీ రక్షణ పరలోకానికి చేరటానికి సరిపడిగా ఉండదు. అందుకోసమే మీరు మారు మనసు పొందండి, మనసులు మార్చుకోండి. పాప క్షమాపణ కొరకు ప్రభు దగ్గరికి రండి. ఆయన్ని స్వకీయ రక్షకుడుగా స్వీకరించండి, హృదయంలో నమ్మండి. రోమా 10:9-10 ప్రకారం. అలాగే బహిరంగ సాక్ష్యమునకు మార్కు 16:16 ప్రకారం నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. బాప్తిసం పొందండి. అప్పుడు యేసయ్య వాగ్దానం చేశారు, నేను వెళతాను, మీకు ఆదరణకర్తను పంపిస్తాను, మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండుటకు, మీలో ఉండుటకు, మీతో ఉండుటకు. ఆ వాగ్దానం, ఆ వరం మీరు పొందుకుంటారు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులకు, ప్రభువు చేత ఆకర్షింపబడిన ప్రతి ఒక్కరికి. ఇది ఒక్కళ్ళతో ఆగేది కాదు, అందరికీ సంబంధించినటువంటిది. రక్షణ వ్యక్తిగతం, ఆత్మ నింపుదల వ్యక్తిగతం. ఆత్మచేత ప్రతి ఒక్కరు ఎవరి మట్టుకు వారే సిద్ధపడవలసిన వారై ఉన్నారు. వారు చేయవలసింది పేతురు గారు చెప్పారు. ఇది 3వది. 4వది 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. చూడండి, సాక్ష్యం ఇచ్చాడు. 4వ సంగతి, పాత నిబంధన లేఖనాలు, ప్రవక్తల లేఖనాలు, ప్రవచనాలు ముందుగా చెప్పబడినవి, యేసయ్యలో ఎలాగ నెరవేరినవి, తాము ఎలాగ చూచారు, అన్నీ కూడా దేవుని సంకల్పం. అన్నిటికీ వాళ్ళు లేఖనాల్లో నుంచి చెబుతూ సాక్షులుగా వారి ఎదుట పెట్టారు అన్నీ కూడా. కాబట్టి ఈ సాక్ష్యాన్ని, మేము చెప్పేటువంటి ఈ సువార్తను అంగీకరించనటువంటి ఈ మూర్ఖ తరము వారికి వేరుగా ఉండి రక్షణ పొందండి. మీరు కూడా మూర్ఖతరములాగా తయారవబాకండి అని గర్జించే మరి మాట, ఆత్మ గర్జింపు, గర్జింపు. ఎంత స్వచ్ఛంగా మాట్లాడుతున్నారో చూడండి పేతురు గారు. ఒక చిన్న పిల్ల అడిగింది, గెత్సేమనీలో నుంచి వచ్చి ప్రభు దగ్గర ఆయన సలి కాసుకొనిచూ ఉన్నప్పుడు, ప్రభువును బంధించినప్పుడు, నేను ఎరగను, ఆయన ఎవరో నాకు తెలియదన్న పేతురు గారు ఆత్మ ద్వారా ఎంత నిష్కర్షగా, ఎంత ధైర్యముగా, ఎవరికీ దడవకుండా ఎలాగ మాట్లాడుతున్నాడో చూడండి. ప్రియమైనటువంటి వారలారా, వాళ్లకు సాక్ష్యం ఇచ్చాడు. వీరికి వేరుగా ఉండి విధేయులు కండి, అవిధేయులుగా ఉండబాకండి, మూర్ఖులుగా ఉండబాకండి అని చెప్పి హెచ్చరించాడు. 5వది చూడండి, 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. చూశారండి, ఇందాక చెప్పుకున్నాం మనం. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు 3000 మంది హతం. ధర్మశాస్త్రం సంపుతిదే గాని బ్రతికించదు, అక్షరము సంపును, ఆత్మ రక్షించును. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, అందుకే ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయినా దేవుడు దాన్ని చేసెను.
అక్కడ అది నెరవేరింది, ఇక్కడ ఇది నెరవేరింది. కాబట్టి ఆత్మ తండ్రి ఆ రాజు అందరినీ సంధించగా శ్రద్ధగా విన్నారు, ఆత్మస్వరాన్ని ఒప్పుకున్నారు. పేతురు గారు చెప్పినట్లు వెంటనే రక్షణలోనికి వచ్చారు. ఎంతసేపు కావాలండి రక్షణ పొందటానికి? సంవత్సరాల? క్షణం పట్టదు. ఆత్మకార్యం క్షణంలో జరిగిపోయింది. 3000 మంది బాప్తిస్మము పొందిరి. యేసయ్యను గురించి ఎప్పుడు తెలుసుకున్నాం? ఇంకా రక్షణ లేకుండా ఎంతకాలము నుంచి ఉంటున్నాం. మరి ఈ దినమున యేసయ్య వస్తే, గడువులు పూర్తయితే మన పరిస్థితి ఏంటి? జాగ్రత్త, సమయమును సద్వినియోగపరుచుకోవలెను. మంచి ఆలోచన వచ్చినప్పుడు క్షణము కూడా లేట్ చేయకూడదంటండి. ఇంకా మళ్ళీ అవకాశం దొరకవచ్చు, దొరక్కపోవచ్చు. మంచి ఆలోచన మన ఆత్మలో కలిగినప్పుడు, మన హృదయములో పరిశుద్ధాత్మ తండ్రి కలిగించినప్పుడు క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేశామా పోగొట్టుకుంటాం. మళ్ళీ ఆ అవకాశాలు దొరకవచ్చు, దొరక్కపోవచ్చు, చెప్పలేం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, వెంటనే వారందరూ కూడా రక్షణ పొందారు, బాప్తిసం పొందారు, ఆత్మకార్యం జరిగింది. మనలో ఆత్మకార్యం జరుగుతుందా? ఏ ఆత్మ ఉంది మనలో? పరిశుద్ధాత్మ ఉంటే అలాగ జరుగుద్ది కార్యం. ఆ ఆత్మ లేకపోతే ఏదో ఆత్మలేండి నేను చెప్పలేను, కానీ జరగదు జరగదు జరగదు. వాయిదాల మీద వాయిదాలు. మరి కోర్టులో కూడా కేసు ఏదన్నా ఇస్తే వాయిదాలు జరుగుతూ ఉంటాయి. అది సంవత్సరం జరగవచ్చు, 4 సంవత్సరాలు జరగవచ్చు. ఈ సంగతి కోర్టుకి వెళ్ళిందనమాట. కోర్టులో జరుగుతుంది, హృదయంలో జరగట్లా. అందుకోసమే ఆలస్యం అవుతా ఉంది. జాగ్రత్త ప్రియమైన వారులారా, అవకాశాలు జార విడుచుకుంటే ఏశావులాగా దుఃఖపడవలసి వస్తుంది. ఏమో ఎవరు చెప్పగలం? ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. బాంబు వేస్తామంటున్నారు ఒక్కొక్కళ్ళు. మేము ఆ బాంబు వేసేస్తాం, అను బాంబు వేసేస్తాం అన్నారు. వేస్తే మన పరిస్థితి ఏంటి? జాగ్రత్త. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. రేపుకు రూపు లేదు. రేపు ఉంటుందో లేదో తెలవదు. రేపు మనం ఉంటామో లేదో తెలియదు. అసలు సృష్టి ఉంటుందో ఉండదో ఎవరికి తెలుసు? ఎవరికైనా మెంటలు వస్తే. కాబట్టి రేపుకు రూపు లేదు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. వెంటనే వాళ్ళు దుర్వినియోగపరుచుకోలేదు, కానీ సద్వినియోగం పరిచేసుకున్నారు. రక్షణలోనికి రానే వచ్చేసారు. 6వది చూడండి, 42వ వచనం. వీరు అపొస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగకయుండిరి. సంఘానికి 4 స్తంభాలు. ఏ సంఘములోనైతే ఈ 4 స్తంభాలు ఉంటాయో ఆ సంఘం నిలబడుతుంది, వృద్ధి అవుతుంది. ఈ 4 సంఘాలు లేని విశ్వాసి నిలబడడు, ఆ సంఘాన్ని నిలబెట్టలేడు, ఆ సంఘము వృద్ధిలోనికి రాదు. ఇతడు వృద్ధి పొందలేడు, ఆత్మీయతలో సంఘాన్ని వృద్ధి చెందించలేడు. తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. సంఘానికి సహకరించకుండా సంఘం పాడవుటానికి కారకుడవుతాడు. వాడు నశిస్తాడు. నశించే వారిని రక్షించలేక వారు కూడా నాశనంలోనికి వెళ్ళటానికే వీడు ఒక పాత్ర అవుతాడు. అందుకే ప్రభు అన్నారు, ఈ చిన్నవారిలో ఒకరికి అభ్యంతరంగా ఉండుట కంటే మెడకు తిరగటి రాయి కట్టుకొని సముద్రంలో పడటం వాళ్ళకి మేలు అన్నాడు. క్రైస్తవానికి పెద్ద హాని ఎక్కడ ఉంది అంటే, ప్రభువు దగ్గరికి వచ్చి రక్షణ పొందిన వ్యక్తి ఈ క్రమములో లేకపోతే వాడు దేవుడి రాజ్యానికి, సంఘానికి హానికరుడవుతాడు. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. వీడు అడ్డుబండ అయిపోతాడు, అనేకులకి రాకుండా వీళ్ళే అడ్డులైపోతారు. 4 స్తంభాలు ఏంటంటే అపొస్తలుల బోధ, అంటే యేసయ్య బోధ. యేసు మాట విన్నారు, అదే చెప్పారు వాళ్ళు. 2వది ఏంటంటే సహవాసం, సంఘ సహవాసం. ఆ రోజుల్లో వాళ్ళు పబ్లిక్గా కూడుకుంటానికి అవకాశం లేదు.
ఈరోజు యెరూషలేముకు దక్షిణ పక్కన్న గుహలో కూడుకుంటే ఆ గుహలోనే చెప్పుకుంటారు, రేపు ఉత్తర పక్కన్న గుహలో మనం కూడుకోవాలి. అందరూ కలిసి వెళ్ళటానికి అవకాశం లేదు. గుంపులుగా అనుమానం వస్తే మళ్ళీ పేకలు తెగిపోతాయి. ఒక్కొక్కరుగా ఒంటరిగా పొలంలోనికి వెళ్తున్నట్టుగా, ఏదో వెళ్తున్నట్టుగా మళ్ళీ సమావేశమయ్యేవాళ్ళు. మళ్ళీ తర్వాత రోజు పడమరే పక్కన్నటువంటి ఫలానా చోట ఇలాగ వాళ్ళు ఎడతెగకయుండిరి. మనకేం ఆటంకాలు ఉన్నాయి? దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, చక్కని మందిరాన్ని ఇచ్చాడు, ఏం చెమట పట్టక్కర్లా. వాహనం ఇచ్చాడు, ఏం నడవక్కర్లా. అవకాశం ఇచ్చాడు. కదలకుండా కూర్చుంటే 1 సంవత్సరం అయినా హాయిగా తినగలం. ఆ స్టేజీ ఇచ్చాడు. లేదా ఎవరైనా లేకపోతే చెప్పండి, ఏ లోటు ఉంది? ఇంకా ఆంక్షలు రాలా మనకి, ప్రార్థన చేయకూడదని, కూడుకోకూడదు, బుల్టోజర్లు వస్తాయని అంటున్నారే కానీ అమలు జరగటల్లా. ఎక్కడో ఒకసారి జరుగుతున్నాయిలేండి, అది కూడా లేదు మనకి, అంతా స్వేచ్ఛ. మరి ఏం చేస్తున్నావు విశ్వాసి? ఈ 4 స్తంభాలు, సంఘ స్తంభాలను నిలబెట్టుకుంటున్నావా? నీ జీవితంలో పడగొట్టుకుంటున్నావా? జాగ్రత్త, పడిపోతావు. పాతాళములో అగ్నిగొండము దాకా పడిపోతావు, జాగ్రత్త. నీకే నష్టం, సంఘానికి కూడా కొంచెం నష్టం జరిగితే జరగవచ్చు, కానీ ప్రభు సరి చేసుకోగలడు. నువ్వు సరి చేసుకోలేవేక, నీకు అవకాశాలు ఉండవు. జాగ్రత్త. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఆత్మ ఈ బొందిలో ఉండగానే నీ ఆత్మను సిద్ధపరచుకో పరలోకానికి. ఈ బొందిలో నుంచి బయటకు వచ్చిందా, ఇక అంతే సంగతులు, ఫలితాలే ఉంటాయి, ఇక పనులు ఉండవు నీకు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు అంతా యూనిటీ, ఒకే మాట, ఒకే మనస్సు, ఒకే పని, ఒకే అభిప్రాయం. వాళ్ళందరూ కూడా తమ కలిగిందంతా కూడా ఒకే ఆస్తిగా కూడా మార్చేసుకున్నారండి. ఎంత తీవ్రతలో ఉన్నారు వాళ్ళు. మనం లోకం మీద ఎంత తీవ్రతలో ఉన్నాం, అసలు క్షణం కూడా పోటాకి లేదు. ఏం చేసుకుంటాం? ప్రియ, ఒకసారి ఆలోచించండి. ఎందుకు? ఇప్పటికే మనం చాలా ఎక్కువలోకి వెళ్ళిపోయాం. దేవుడు మనకి ఎక్కువ ఇచ్చేశాడు, టూ మచ్ అయిపోయింది. ఇంకెందుకు పాడు చేసుకుంటావు? ఎప్పటికైనా కళ్ళు తెరు దేవుడి దగ్గర కూర్చుంటానికి, దేవుని సహవాసములో, సంఘ సహవాసములో ఎదగటానికి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, 7వది చూడండి. వాళ్ళు క్రమములో నడుస్తున్నారు. 6, 7 స్థిరపడటం, వృద్ధి పొందటం. 43వ వచనం నుండి 47వ వచనం వరకు మీరు చదివితే, వారి ద్వారా సూచక్రియలు జరిగినాయి అంట. అంత సమిష్టిగా ఉంచుకున్నారంట. ఏక మనస్కులై వారు అందరి దయకు పాత్రులయ్యారంట. ఆనందముతో, నిష్కపటముతో వారు ఆహారం పుచ్చుకుంటూ, వాళ్ళు దేవుని కొరకు ప్రార్థిస్తూ సహవాసములో సాగుతూ ఉంటే, సువార్త ప్రకటిస్తూ ఉంటే, రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దినము సంఘం వృద్ధి అయిపోతుంది. వాళ్ళు స్థిరపడ్డారు. చంచల స్వభావంలో లేరు వాళ్ళు, స్థిరము లేని పరిస్థితుల్లో లేరు. నేడేం చెప్పగలం? గుడికి రావచ్చు, రాకపోవచ్చు, ఆరాధనలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బైబిల్ చదవచ్చు, చదవకపోవచ్చు, ప్రార్థన చేయొచ్చు, చెయ్యకపోవచ్చు, సన్నిధిలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. స్థిరము లేదు, పర్మనెంట్ కాదు. ఇదంతా కూడా ఏ బేసిక్ చెప్పండి? ఉద్యోగాలు అంటారు కదా, ఏం బేసిక్ ఇది? ఏదో బేసిక్ అంటారు కదా, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిక్. ఇది నికరమైన కేసు కాదు. లోకంలో మాత్రం అబ్బో యమ్మ స్థిరం అండి, అబ్బో ఏం ప్రణాళికలు, ఏం ప్లాన్లు, ఎంత ఖచ్చితంగా పాస్పేట్. ప్రియమైనటువంటి వారులారా, అర్థం చేసుకుందామండి. మనల్ని మనమే మోసం చేసుకోకూడదు. ఇది మనల్ని మనం మోసం చేసుకోవటం.
ఇంకెవరైనా మోసం చేస్తే క్షమాపణ అన్న దొరుకుద్ది. మనల్ని మనమే మోసం చేసుకుంటే ఇంకా మనల్ని క్షమించేది ఎవరు? అందుకే దేవుడు వెక్కిరించబడని అన్నాడు పౌలు మహనీయుడు. నువ్వు ఏ విత్తనం వేస్తున్నావో చూసుకో. భూలోక పరిధిలో భూలోకం కోసం, లోకం కోసం విత్తనాలు వేసుకుంటున్నావా, చల్లుతున్నావా? పరలోకము కోసం, నిత్య జీవం కోసం విత్తనాలు చల్లుకుంటున్నావా? దేనికోసం బ్రతుకుతున్నావు? దేనికోసం జీవిస్తున్నావు? దేనికోసం ఆలోచిస్తున్నావు? కాబట్టి ఆ సంఘము, ఆది సంఘము స్థిరపడింది, అభివృద్ధి చెందింది. ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి సంఘ పుట్టుక దినమున ఈ 7 విషయాలు జరిగాయి. సంఘం స్థాపించబడింది, వృద్ధిలోనికి అలాగా ప్రభువు వారితో, ఆత్మ తండ్రి వారితో ఉండి వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు అద్భుతాలు, రక్షణ కార్యక్రమాలు, సంఘ వృద్ధి. మీరు తర్వాత అధ్యాయంలో చదివితే ఈ 3,000 మంది 5,000 మంది అయిపోయారు. 5,000 మంది తర్వాత 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు, అంటే ఇక లెక్క వేయటానికి కూడా సాధ్యం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. మన ద్వారా ఒక్కళ్ళ రక్షణ పొందుతున్నారా? మన ద్వారా ఒక్కళ్ళ రక్షణలోనికి వస్తున్నారా? ఎంతమందిని రక్షించాం మన విశ్వాస జీవితంలో, మన రక్షణ జీవితంలో? ఒక్కసారి చూసుకుందాం, పరిశీలన చేద్దాం. మనం ఏ ఆత్మచేత నడిపించబడుతున్నాం? ఎందుకొరకు బ్రతుకుతున్నాం? ఎవరి కోసం బతుకుతున్నాం? పరీక్ష చేసుకుందాం. కాబట్టి పెంతెకోస్తు పండగ ఇశ్రాయేలీలకు గత చరిత్ర జ్ఞాపకం చేసి, ఏమీ లేనటువంటి నాకు అన్నీ ఇచ్చావు తండ్రి అని స్తుతించడానికి, కృతజ్ఞత కనపరచడానికి, ఆత్మ కొమ్మరింపు పండుగ యేసయ్య సంపాదించి పెట్టిన రక్షణలో నీవు ఎదిగి రాకడకు సిద్ధపడటానికి, నిన్ను నడిపించడానికి అనుగ్రహించబడిన ఆత్మ. అలాగే సంఘ పుట్టుకలో ఆ రోజే పుట్టింది సంఘం. రక్షణ పొందిన వారు, ఆత్మచేత నింపబడిన వారితో ఆరంభమయ్యింది సంఘం. దినదినము వృద్ధి అగుతూ సాగుతూ ఉంది. మరి ఈ సంఘములో నువ్వెలాగ ఉన్నావు? నీ పాత్ర ఎంతవరకు ఉంది? సద్వినియోగమా, దుర్వినియోగమా, నామకార్థమా, అలవాటా, ఆచారమా? ఎలాగ ఉంది నీ బ్రతుకు? ఎవరి మట్టుకు వారమే, నాకు నేను, మీకు మీరు. పరీక్ష చేసుకుందాం, ఆత్మచేత నింపబడదాం, ఆత్మచేత రక్షణలో ఎదుగుదాం, రాకడలోనికి, వధువు సంఘములోనికి చేరుకుందాం. అట్టి ధన్యత ఈ పెంతెకోస్తు దినమున, ఆత్మ కుమ్మరింపు పండుగ దినమున, సంఘ పుట్టుక దినమున ప్రభువు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, కొద్ది మాటలు దీవించండి, మా అందరిలో ఫలింప చేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా. స్తుతియో